గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రజెంట్ అయితే ఈరోజు మనం వచ్చేసాం, మిమ్మల్ని తీసుకొచ్చాను నేను నార్త్ బే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి నార్త్ బే లొకేషన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. సో ఈ టూరిస్ట్ ప్లేస్లో ఇది మనకి లైట్ హౌస్ అనమాట. లైట్ హౌస్ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఏదైతే 20 రూపాయల నోటు పైన, మన 20 రూపీస్ నోటు పైన మనకి బ్యాక్ సైడ్లో ఒక కనిపిస్తుంది కదా, ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది, ఒక లైట్ హౌస్ ప్లస్ ఫారెస్ట్లా. సో ఆ లొకేషన్ అన్నమాట ఇక్కడ ఉంటుంది. ఇదే ఆ లొకేషన్. ఇప్పుడు మేము లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ప్రజెంట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ రావడం వల్ల 9:30కి ప్రజెంట్ గేట్ అయితే ఓపెన్ కాలేదు. 10 నుంచి మనకి దీని టైమింగ్స్ అనమాట 10 to 12:40, నెక్స్ట్ 14 to 16 అనమాట. మధ్యాహ్నం 2 నుంచి మనకి ఈవినింగ్ 4 o'clock వరకు ఇది ఓపెన్లో ఉంటుంది అనమాట. చార్జ్ చేస్తారు. అడల్ట్కి 10 రూపీస్, చైల్డ్కి 3 రూపీస్, ప్లస్ ఫారినర్స్కి 25 రూపీస్, కెమెరా 20, వీడియో క్యాము 25 రూపీస్ అనమాట. ఇట్లా వీళ్ళు ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నట్లయితే ఈ లైట్ హౌస్ని మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుని రండి. మనకి పోర్ట్ బ్లైర్ ఏదైతే ఉందో, పోర్ట్ బ్లైర్ శ్రీ విజయపురం ప్రెజెంట్ నేము. ఆ పోర్ట్ బ్లైర్కి స్ట్రైట్గా క్వైట్ ఆపోజిట్లో ఉండే ఇది ఐలాండ్ ఎండింగ్ కనిపిస్తుంది. సో ఇదే ఆ లైట్ హౌస్. లైట్ హౌస్కి ప్రజెంట్ వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. వెళ్తాను, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, మనం ప్రజెంట్ జపనీస్ బంకర్ 1935లో ఏదైతే నిర్మించారో ఆ జపనీస్ బంకర్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, అటువైపు వెళ్ళే దారి అంట ఇది. చూద్దాం ఏముంటుందో. ఫారెస్ట్లో ఉంది. ఈ బంకర్ ఎక్కడ ఉందో చూడాలి. బంకర్ అంటే యాక్చువల్గా ఏం లేదండి, మెయిన్ మన ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్లోనే కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. బట్ దాని లోపల ఒక గుంటలా తవ్వి అనమాట, ఒక గొయ్యిలా తవ్వి, గొయ్యిలో ఫోర్స్ అనేది ఉండడం జరుగుద్ది. లోపల నుంచి బయటికి చూస్తుంటారు అనమాట. ఎవరైనా శత్రువులు వచ్చినట్లయితే వాళ్ళ నుంచి ఎదుర్కోవడానికి. నెక్స్ట్ పైనుంచి ఏమైనా మనకి రాకెట్ లాంచర్స్ లాంటివి ఏమైనా ఉపయోగించారనుకోండి, వావ్, అలాంటి టైంలో దాని నుంచి కాపాడడానికి షెల్టర్. వావ్, చూడండి ఎంత దీనిగా ఉంది ఇక్కడ. ఇది బంకర్ అనమాట. సో బంకర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. పైనుంచి చూడండి షెల్టర్, పైనుంచి మనకి ఏం కనిపించదు. ఏమైనా ఎయిర్ అటాక్ జరిగినట్లయితే వాడిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనమాట సోల్జర్స్ యూజ్ చేస్తారు ఇది. సో అప్పుడు జపనీస్ ఈ ఐలాండ్లో ఉండే టైంలో దీన్ని మనం వాడడం జరిగింది. వాళ్ళు చూడండి, బ్రో లోపలికి వెళ్తూ ఉన్నాడు, చూడండి ఒకసారి. ఓ మై గాడ్, ఇట్లా ఉంటుంది అనమాట బంకర్. చూపిస్తాను నేను లోపలికి వెళ్ళి. సో గాయస్, ఇది జపనీస్ బంకర్ 1935కి సంబంధించినటువంటి బంకర్ ఇది. సో ఈ బంకర్ ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ డోర్ ఈ విధంగా ఉంది. ఇంత డోర్ ఏమైతే ఉండవు, బట్ ఓ మై గాడ్, స్టేంజెస్ చూడండి ఒకసారి. ఇట్లా షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ షెల్టర్ ఏర్పాటు చేసుకుంటే మనకి ఎయిర్ స్ట్రైక్ అటాక్స్ నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. సో ఇది జపనీస్ బంకర్. చూసారు కదా లోపలంతా ఎలా ఉందో. ఈ పైనుంచి మనకి షెల్టర్ ఉంటుంది. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా పైనుంచి ఎయిర్ అటాక్ అయినా కానీ కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది 1935 సంవత్సరం నిర్మించినటువంటి బంకర్ అనమాట. ఇట్లా ఫారెస్ట్ పైన ఫారెస్ట్ ఉంది, డీప్ ఫారెస్ట్కి ఆనుకొని ఈ బంకర్ అనేది ఏర్పాటు చేయబడి ఉందన్నమాట. కంప్లీట్లీ డౌన్. పైన చూడండి ఏం కనిపించదు మీకు, ఫారెస్ట్లో ఏం కనిపిస్తుంది ప్లెయిన్గా అట్లా. చూడండి చుట్టూ డీప్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మధ్యలో ఆ బంకర్ ఏర్పాటు చేశారు. బ్యాక్గ్రౌండ్లో బోర్డు ఉంది చూడొచ్చు, విజువల్స్. సో దిస్ వన్, ఇది మనకి నార్త్ బే లైట్ హౌస్. 1969లో ఇది స్థాపించి కట్టడం జరిగింది. 1969వ సంవత్సరంలో నార్త్ బే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ డిసైడ్ పోర్ట్ బ్లైర్ ఐలాండ్స్ అనమాట. దాంట్లో ఉంటుంది. ఇదే లైట్ హౌస్ అండమాన్ అండ్ నికోబార్ కంప్లీట్గా. చూడండి 1969లో ఇది స్థాపించారు, కట్టడం. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ గేట్ పాయింట్ దగ్గర ఉన్నాను. వావ్,
లైట్ హౌస్ లోపలికి వెళ్తూ ఉన్నాం. అమ్మో, పైకి ఉంది లైట్ హౌస్. ఎంత లైట్ హౌస్ లోపల. ఓ మై గాడ్, లైఫ్లో ఫస్ట్ టైం లైట్ హౌస్ అయితే ఇప్పుడు ఎక్కలేదు. ఇదే మొదటిసారి. అమ్మ బాబాయ్. వచ్చాం అన్నిటికంటే టాప్ హైయెస్ట్ ఫ్లోర్కి. ఓ మై గాడ్, వాట్ ఎ వ్యూ. ఓ బాబాయ్. Oh my god, I'm excited. Intense light. పైకి ఉన్నా వావ్ గైస్, ఇదే లైట్ హౌస్ పైన ఉన్నటువంటి టెర్రస్ పైన ఉన్నటువంటి పెద్ద లైట్ అనమాట. ఇది 4 వైపులా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రొటేట్ అయ్యి మనకి రొటేట్ అయితే ఆపరేటింగ్ చేయడం చూడండి. ఈ విధంగా సిస్టమ్ సూపర్ మోసం. హైయెస్ట్ పాయింట్ ఇది. అంత పైన ఉన్నా చూడండి. ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. ये देखिए, ఓ మై గాడ్, लाइट मैकेनिज्म कहाँ साइड का है? साइड का रास्ता कहाँ है? ये 1995 में जापानीज द्वारा बनाया गया था ये। और सामने जो दिख रहे हैं वो रोज आइलैंड है, जूम करके आपको दिखाते हैं।
ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్లోరింగ్ ఎలా ఉంది ఇది ఎంట్రీ డోర్ అనమాట. ఓకే, అట్లా ఇంకోసారి చూద్దాం. ఓవరాల్ ఇది వ్యూ అనమాట, లైట్ హౌస్ సంబంధించి ఓవరాల్ వ్యూ. ఫుల్ వీడియో మీకు యూట్యూబ్లో అప్డేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇలా అయితే ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా. రూమ్ ఉంటుంది, 10 రూపీస్ టోకెన్, ఓపెన్ ఫీజు. ఓకే, సో లైట్ హౌస్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ మూవ్ అవుతూ ఉన్నాం. మొత్తం ఒకసారి లాంగ్ వ్యూలో లైట్ హౌస్ని చూడండి, ఇట్లా ఉంటుంది లాంగ్ వ్యూలో. ఫ్యాంటాస్టిక్. సో ఇది గాయస్ మనకి వెళ్ళే రూట్. లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రూట్లో మనం ఫాలో అవ్వాలి. ఈ రూట్ని పట్టుకుంటే మనం వెళ్తే లైట్ హౌస్ అనేది రీచ్ అవుతాం అన్నమాట. పైన చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఇంకా లుక్ వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇది నార్త్ వే ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి మనం టవర్కి వెళ్ళే దారిది. ఈ దారిలో మనం టవర్కి లైట్ హౌస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా నార్త్ బే బీచ్. వాటర్ ఈవెంట్స్ చాలా అవుతూ ఉంటాయి. మంచి వాటర్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు మనం. స్క్యూబా డైవింగ్ వగేరా ఎక్కడైనా చేపిస్తూ ఉంటారు ఇక్కడ. అది ఆపోజిట్లో మీకు కనిపించేది, లాస్ట్లో ఎదురుగా స్ట్రైట్గా కనిపించేది మనకి పోర్ట్ బ్లెయిర్ పోర్ట్ అనమాట.